గాలి లేనిదే ప్రాణం నిలవదు. అన్ని రకాల జీవరాశులకు నీటితో పాటు గాలి ప్రాణాధారం. అలాంటి గాలి ప్రస్తుతం ప్రాణాంతకంగా మారుతోందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. స్విస్ ఎయిర్ టెక్నాలజీకి చెందిన ఐక్యూ ఎయిర్ సంస్థ తాజాగా విడుదల చేసిన ది వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 ప్రకారం ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్య నగరాల్లో మన దేశంలోనే 13 ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు ప్రజలు వాయు కాలుష్య కట్టడికి కృషి చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. విజన్ 2047 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పలు పాలసీలు ప్రకటించింది. దీనిలో పర్యావరణ పరిరక్షణ, వాయు, గాలి కాలుష్య నియంత్రణకు కొన్ని చర్యలు చేపడితే ఉపయోగకరంగా ఉంటుంది. వాయు కాలుష్యం ఎక్కువగా ఉండే నగరాలు దేశంలో 132 ఉన్నట్లు పేర్కొంది. వాటిలో విజయనగరం, ఏలూరు, శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, ఒంగోలు, నెల్లూరు, కడప ఉన్నాయి. తక్షణమే కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టాలని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. వాహనాల యొక్క వాడకం ఎక్కువగా పెరగటం, ఈ స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చే ఇది పరిస్థితులు చాలా మటుకు పోయినాయనే చెప్పాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా చెట్లను పెంచండి, పర్యావరణాన్ని రక్షించండి. సాధ్యమైనంత ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని వారంలో మనకి ఢిల్లీ అలాంటి వివిధ దేశాల్లో ఉన్న ఈ పద్ధతులు ఆల్రెడీగా వారంలో ఒక రోజు పూర్తిగా ఈ వెహికల్స్ని ఆపేసి ఎక్కువ పొల్యూషన్ ఇచ్చేటువంటి వెహికల్స్ని అరికట్టే విధంగా ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటే మానవ జాతికి, మనిషి యొక్క మనుగడకి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది ఉండదనేటువంటిది నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వ్యర్థ వాయువులు అంటే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నాక్స్ గ్యాసెస్ అనేవి అట్మాస్ఫియర్లో కలవడం వల్ల మనకి రకరకాల డిసీజెస్, మన చుట్టూరు కూడా పొల్యూషన్ ఎక్కువ ఉంది. దీనివల్ల ఆస్మా, ఇవన్నీ డిసీజెస్ అనేవి ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మన సోలార్ పవర్, విండ్ పవర్, ఈ రెండు మనకి నేచురల్ సోర్సెస్ అని ఫ్రీగా వస్తూ ఉంటాయి. అంటే ఈ రెవెన్యూబుల్ సోర్సెస్ని కనుక మనం ఫుల్గా ఉపయోగించుకుంటే ఈ పొల్యూషన్స్ రిలేటెడ్గా ఉన్న ఆయిల్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అయితే కావచ్చు, కోల్ ఫైర్ థర్మల్ పవర్ కొంత కంట్రోల్ చేసుకుంటే మనకు పొల్యూషన్ తగ్గించుకోవచ్చు. ఈ వాయు కాలుష్యం అనేటువంటిది ముఖ్యంగా మనకి భారతదేశంలో తీసుకుంటే చాలా నగరాల్లో అంటే రూరల్ నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వాహనాలు ఎప్పుడైతే హైవేస్ మీదకి వస్తాయో ఆ మట్టి హైవేల మీద ఉన్నటువంటి దాంట్లో ఎండిపోయి దాన్ని ఎప్పుడు మనం నిరంతరంగా క్లీన్ చేయకపోవటం వల్ల ఆ దుమ్ము అంతా కూడా గాలిలో చేరి ఈ వాయు కాలుష్యంలో దుమ్ము, ధూళి, వీటిని పార్టికులేట్ మ్యాటర్ అంటాం. రకరకాలైనటువంటి బ్యాక్టీరియా, అవి టీబీకి సంబంధించినవి కానీ శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినటువంటి బ్యాక్టీరియా కానీ చేరిపోయి వాయువు ద్వారా లంగ్స్లో ప్రవేశించి పల్మనాలజీ ప్రాబ్లమ్స్ అంటారు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు, అనేక రకాలైన రోగాలకు కారణమవుతాయి అన్నమాట. మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే విశాఖపట్నం, ఇలా భారతదేశంలో 3200 పట్టణాలు ఉంటే 3200 పట్టణాల్లో దాదాపు ఒక 300 పట్టణాలు అత్యంత తీవ్ర వాయు కాలుష్యాన్ని కలిగి ఉన్నాయి.